నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. అమ్మకు టిఫిన్ తెచ్చేందుకు వెళ్ళి కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరి కింద పడి పాదాచారి మృతి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్, వేగం దాటికి ధ్వంసమైన స్తంభము. కారులో ఉన్న మరో ఐదుగురు పరారిలో. చూడండి, జీడిమెట్లంట. పొద్దున్నే అమ్మకు టిఫిన్ తెద్దామని వెళ్ళిన కుమారుణ్ణి రోడ్డు ప్రమాదం కలిగించింది. మద్యం మత్తులో కారు నడిపి కొందరు యువకులు ఆ కుటుంబంలో విషాదం నింపారు. చూడండి, జీడిమెట్లలో అంట. పబ్బుల్లో స్పాట్లోనే డ్రగ్స్ పరీక్షలు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, రోగాలు కొని తెచ్చుకోవద్దు, పానీపూరి పై పదార్థాలు అనర్థాలు. డిసెంబర్ నాటికి అందుబాటులోకి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా డిస్కమ్ చర్యలు. స్థలాల లభ్యత ఆధారంగా స్టేషన్ల సంఖ్య పెంపు. 33 కొత్త 33/11 kV సబ్స్టేషన్లు. తప్పు కప్పించుకునేందుకు GIS సర్వే నేపథ్యంలో అధికారులు అప్రమత్తము. ఆస్తి పన్ను అక్రమాలు సరిచేసేలా చర్యలు. పలు సర్కిల్లో యజమానులకు నోటీసులు. 101 పన్ను చెల్లిస్తున్న భవనాలు జారీ. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్లు కలెక్టర్లు ముందు జాగ్రత్త. ఏజెన్సీ నిర్లక్ష్యము. ఔటర్పై భద్రత పరిశీలనాత్మకము. రాంగ్ రూట్లో వాహనాలు, పెట్రోలింగ్ వాహనాలు పర్యవేక్షణ కరువు. పానీపూరిపై పదార్థాలు అనర్థాలు. కలుషిత నీరు, ఆహారంలో వ్యాధులు పొంచి ఉన్న పచ్చకామర్లు, ఇతర రోగాలు. ఇంటి ఆహారమే మేలుంటున్న వైద్యులు. పానీపూరి తినకండి, సరిగా ఉండట్లేదంట. దోమలు, నీళ్లు కూడా సక్రంగా లేవంట. దయవుంచి ఎవరో పానీపూరి తినకండి అని వైద్యులు చెప్తున్నారండి. మనం వైద్యుల మాట వినాలి కదా. ట్యాంక్ బండపై అరంగర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న యువకులు. 4.42 లక్షల కాజేత. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుబడులతో లాభాలంటూ వల మోసపోయిన వృద్ధుడు. చూడండి, ఘనంగా శ్రావణ బోనాలు. దుర్గాభవాని నగర్లో బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్, గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు. కార్పొరేటర్ బాబా బసుద్దీన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బోరబండకు చెందిన మహిళలు. అసంఖ్యాక శక్తులపై చర్యలు తీసుకోండి. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యము. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి శుభ్రపరుస్తున్న బీజేపీ నాయకులు. ఎంగళరావు నగర్ కాలనీ సంక్షేమ సమితి నూతన కమిటీ. ఎంగళరావు నగర్ కాలనీ సంక్షేమ సమితి వార్షిక జనరల్ బాడీ సమావేశం ఆదివారం సమితి కార్యాలయంలో ఆవరణంలో జరిగింది. ఇందులో వివిధ అంశాలపై చర్చించారు. 24-26కు నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఎం ముత్తయ్య, కె రాజశేఖర్ నిర్ణయించారు. సభ్యులు నూతన కమిటీకి ఏకీకృతంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులు నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా చిలకల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా ఈహెచ్ఎన్ ప్రసాద్ అర్జున్, ప్రధాన కార్యదర్శిగా సోగరిదిరాజు, కోశాధికారిగా రాజశేఖర్, సంయుక్త కార్యదర్శిగా ధనంజయ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉదయ్ భాస్కర్, కార్యవర్గ సభ్యులుగా ఎంబీఆర్ ప్రసాద్, వెంకట్రామరెడ్డి, సుబ్బారావు, హెచ్ ప్రసాద్. ప్రతి 20 కిలోమీటర్లకు డయాలిసిస్ కేంద్రము. జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్. నియోజకవర్గానికి ఒక ట్రామ్కోర్ సెంటర్. రాజనరసింహ. తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను టీటీడీలో ఆమోదించండి. ఏపీ సీఎం చంద్రబాబును కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్.
దైవ దర్శనం కోసం తిరుమల కొండకెళ్ళి తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే విజ్ఞప్తి పత్రాలను టీటీడీ ఆమోదించాలని, తెలంగాణ భక్తులను సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సౌకర్యాలున్న సేవలు అందుకుంటే ఎలా? రెండు రాష్ట్రాల ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. తిరుమలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి కరువు కాటకాలు లేకుండా పాడి పంటలతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరినట్లు తెలిపాడు. అమరరాజా రాష్ట్రాన్ని ఏడతా అనడం బాధకరము. ప్రభుత్వం వైఖరి వల్లే సమస్యలు వెళ్ళిపోతున్నాయి. కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని అమరరాజా సంస్థ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మల్లన్న మూల విరాట్ చిత్రీకరణ నిషేధము నేటి నుంచి అమలు. ఆలయ ఈవో బాలాజీ శర్మ. రైలు పట్టాలపై ఘోరము. రైలు ఢీకొని ఇద్దరు కూతుర్లతో సహా రైల్వే ట్రాక్ మ్యాన్ మృతి. భర్త కన్నబిడ్డలను కండ్ల బెదట కోల్పోయిన భార్య. గౌడవెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.